అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఒక భగవద్గీత శ్లోకాన్ని చూద్దాం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండిత సమదర్శినః. ముందుగా ఇందులో కొన్ని సాంస్క్రిట్ వర్డ్స్కి అర్థం తెలుసుకుందాం. బ్రాహ్మణ అంటే బ్రాహ్మణుడు, గవి అంటే ఆవు, హస్తి అంటే ఏనుగు, శుని అంటే శునకం కుక్క, స్వపాకే అంటే కుక్క మాంసాన్ని తినేవాడు అని, సమదర్శిన అంటే సమానంగా చూడటం. నేను చెప్పిన శ్లోకం యొక్క అర్థం, నిజమైన పండితుడు, దివ్య జ్ఞానం ఉన్న పండితుడు ఒక బ్రాహ్మణుణ్ణి, ఒక ఏనుగుని, ఒక ఆవుని, కుక్కని అండ్ కుక్క మాంసాన్ని తినేవాడిని, వీటన్నిటినీ సమదృష్టితో సమానంగా చూస్తాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ కృష్ణుడు ఈక్వాలిటీ అనే యాట్రిబ్యూట్ని హైలైట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. సో అది విషయం అర్థమైంది అని అనుకుంటున్నాను. నమఃశంకరాయ.